అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం సరుగుడు గ్రామంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమానికి నర్సీపట్నం కోర్టు సీనియర్ జడ్జి పఠాన్ సియాజ్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని, ఇటువంటి వైద్య శిబిరాల వల్ల గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని జడ్జి పఠాన్ సియాజ్ ఖాన్ అన్నారు. అదే విధంగా నర్సీపట్నం బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మెట్టా ప్రభాకర్ మాట్లాడుతూ సరుగుడు అలాగే సుందరకోట పంచాయతీల నుంచి సుమారు 15 గ్రామాల నుంచి 200 మంది గిరిజనులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. సరుగుడు గ్రామంలో సరుగుడు పంచాయతీ సుందరకోట పంచాయతీ సంబంధించి సుమారు 15 గ్రామాల నుంచి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అంగన్వాడీ కార్యకర్తలతోటి ఐసిడిఎస్ వారితో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తాలూకు డాక్టర్లతోటి మళ్ళా నాతవరం పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్లతోటి వారి స్టాఫ్ తోటి సుమారుగా ఒక 50 నుంచి 60 మంది స్టాఫ్, సుమారుగా ఒక 50 మంది అడ్వకేట్లు ఇక్కడికి వచ్చి ఇందాక చెప్పినట్టుగా సుందరకోట పంచాయతీ నుంచి సరుగుడు పంచాయతీ నుంచి సుమారుగా ఒక 150 నుంచి 200 మంది గిరిజనులకి ఇవాళ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మా లీగల్ క్యాంపు త్రూఅవుట్ జిల్లా మొత్తం జరుగుతుంది. అయితే ఇక్కడ సరుగుడు మన సీనియర్ సివిల్ జడ్జి గారు సొరవతో, నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి గారి సొరవతో ఇక్కడ సరుగుడు గ్రామాన్ని ఎంచుకొని సరుగుడు గ్రామం తాలూకు ప్రజలకి సంబంధించిన మెడికల్ టెస్ట్లు, దానికి సంబంధించిన మందులు, తర్వాత ఇక్కడ భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసాం మన బార్ అసోసియేషన్ సహకారంతో. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఏమైనా ప్రాబ్లం అంటే మెడికల్గా ఏమైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఫర్దర్ టెస్ట్లకు కానీ ఇంకేమన్నా వాళ్ళకి పౌష్టికాహార లోపం ఏమైనా ఉన్నా దానికి రక్తహీనతకు సంబంధించిన మందులు, వాళ్ళకి ఎటువంటి మన గౌరవనీయులు సివిల్ జడ్జి గారు ఖాన్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ ట్రైబల్ విలేజెస్, ఇంటీరియర్ విలేజెస్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండటం వల్ల ఎనీమియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల అది మనం సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు లీగల్ టీం, నర్సీపట్నం లీగల్ టీం ఆధ్వర్యంలో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. నర్సీపట్నం నుంచి స్పెషలిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, మన లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్